హాయ్ ఎవ్రీవన్, రిచ్ గ్లోబల్కి స్వాగతం. మన ఇండియాలో ప్రతి ఒక్క సంవత్సరం 1.5 మిలియన్ గ్రాడ్యుయేట్ చదువుకొని పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారని మన యొక్క గవర్నమెంట్ డేటాలో మనం చూస్తున్నాం. అదేవిధంగా 3 లక్షల మంది ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు అప్లై చేస్తున్నారని మన యొక్క తమిళనాడు డేటాలో మనం చూస్తున్నాం. ఇది ఇలా ఉన్నట్లయితే అన్ఎంప్లాయీస్ 83% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ జాబ్ లేకుండా ఉన్నారని మన యొక్క గవర్నమెంట్ డేటాలో మనం చూడవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ యొక్క 2025 రిపోర్ట్. అసలు ఎందుకు ఇంత హ్యూజ్ గ్యాప్ అనేది గ్రాడ్యుయేట్స్కు అన్ఎంప్లాయీస్కి అనేది ఉన్నదని చూసినట్లయితే మనకు కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ ఇంజనీరింగ్ స్టడీస్లో ఇండియాలో దొరకడం లేదు. అసలు 83% గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎందుకు జాబ్ లేకుండా ఉన్నారని ఆలోచించినట్లయితే ఇండియాలో మనకున్న సిలబస్ మరియు ఇంజనీరింగ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే 70% థియరీ మరియు 30% ప్రాక్టికల్ స్కిల్స్ మాత్రమే మనకు దొరుకుతుంది. సో అది అలా ఉన్నట్లయితే 30% ప్రాక్టికల్ స్కిల్స్ మనం జాబ్ సంపాదించుకోవడానికి మాత్రమే ఇది సరిపోతుందని ఆలోచిస్తే మనకి జవాబు దొరుకుతుంది. అసలు దీనికి జవాబు ఏమిటి అని ఆలోచిస్తే దీనికి కావాల్సిన సొల్యూషనే అబ్రాడ్. బయట దేశాల్లో ఇంజనీరింగ్ చదువుకోవడం ఇది ఒక మనకి మంచి అవకాశం. అసలు ఎందుకు బయట దేశాల్లో చదువుకోవాలి, ఇండియాలో ఎందుకు చదువుకోకూడదు అని మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే 70% ప్రాక్టికల్స్ బేస్డ్ మనకు దొరుకుతుంది. అక్కడ ఫస్ట్ ఇయర్ నుండి ఇంటర్న్షిప్ ఆఫర్ మరియు ఇండస్ట్రీ ఎక్స్పోజ్ మనకు ఎక్కువగా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీ అబ్రాడ్ లో చూసుకున్నట్లయితే రష్యా లాంటి కంట్రీస్ లో టాప్ గ్లోబల్ కంట్రీస్ లో మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ ఇన్ మెకానికల్, ఆయిల్ అండ్ గ్యాస్, న్యూక్లియర్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ సబ్జెక్ట్ వైజ్ గా టాప్ గ్లోబల్ కంపెనీలో మనం చూడవచ్చు. అసలు ఇండియాలో అబ్రాడ్ డిఫరెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇండియాలో చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ థియరీ అనేది ఉన్నదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ లిమిటెడ్ ప్రాక్టికల్స్ ట్రైనింగ్, బిగ్ స్కిల్స్ గ్యాప్ అనేది ఉంది. ఫ్యూ కోర్స్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఉన్నాయి. మరి రిచ్ అండ్ ఇన్వేషన్ ఎక్స్పోజ్ చాలా తక్కువగా ఉన్నాయి. దీని వలన మనకు జాబ్ దొరకడం అనేది చాలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇది అబ్రాడ్ లో చదువుకున్నట్లయితే హెవీ ప్రాక్టికల్స్ ట్రైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 70% ఇండస్ట్రీ ఎక్స్పోజర్స్, జాబ్ రెడీ స్కిల్స్ తో మనకు మొదటి సంవత్సరం నుంచే దొరుకుతుంది. మరియు ప్రతి ఒక్క సంవత్సరం ఇంటర్న్షిప్ ఆఫర్ దొరుకుతుంది. అసలు అడ్వాంటేజ్ ఇండియాకు అబ్రాడ్కు ఇంజనీరింగ్ తేడా కెరీర్ ఏంటి అని చూసుకున్నట్లయితే శాలరీ మరియు కెరీర్ వైజ్ గా చాలా ఎక్కువగా చూడవచ్చు. ఇంకా మనం అబ్రాడ్ గురించి తెలుసుకోవాలి, ఏ కంట్రీ వైజ్ గా మనం బడ్జెట్ అవుతుంది, సెట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అంటే సంవత్సరానికి మీరు 2 లక్షల నుంచి 3 లక్షలు అనేది ఖర్చు పెట్టగలిగితే మనం అబ్రాడ్ లో ఇంజనీరింగ్ ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని విషయాలు మనకి తెలుసుకోవాలి, డైరెక్ట్ అడ్మిషన్స్ కావాలి అనేది మీకు ఉంటే కింద ఈ స్క్రీన్ పైన మా నెంబర్ అనేది ఇవ్వబడింది. మీరు మరిన్ని విషయాల కొరకు ఈ నెంబర్కి కాల్ చేసి విషయాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.